వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. యాదేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో శ్రావణ మాసంలో చివరి శుక్రవారం రోజున భక్తురాళ్ళందరూ కూడా ఉచితంగా వరలక్ష్మి వ్రతాలు చేసుకునేందుకు వీలుగా దేవస్థానం వారు ఎన్నో ఏర్పాట్లు చేసి ఉన్నారు. స్వామివారి నిత్య కళ్యాణం జరిపే ఆ వ్రత మండపం, అలాగే వాయువ్యం నైరుతి మండపాల్లో భక్తుల సౌకర్యార్థంగా వరలక్ష్మి వ్రతాలు ఉచితంగా చేసుకునేందుకు సౌకర్యాన్ని కల్పించారు. అంటే దేవస్థానం వారి రకుల బట్ట, అమ్మవారి యొక్క రాగి ప్రతిమ, అలాగే చేసుకునేందుకు పూజా ద్రవ్యాలు కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం 8 గంటలకు లాంఛనంగా దేవస్థానం వారు ప్రారంభం చేసిన తర్వాత సుమారు 8,000కు పైబడి మహిళలందరూ కూడా వచ్చి స్వామివారి సన్నిధిలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు. వారికి దేవస్థానం వారు ఉచితంగా అన్నప్రసాద పథకం తీసుకునే విధంగా కూడా ఏర్పాటు చేశారు. చాలా మంది భక్తులు స్వామివారి సన్నిధిలో ఇప్పటికిప్పటికీ కూడా బారులు తీరి క్యూ లైన్లో నిలబడి ఆ మండపాల్లోకి వెళ్ళి వరలక్ష్మి వ్రతాలు ఆచరిస్తున్నారు. ఈ వరలక్ష్మి వ్రతం చేయటం చేత స్త్రీలకు ముఖ్యంగా సౌభాగ్యం లభిస్తుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి, భార్యాభర్తల అన్యోన్యత కూడా ఉంటుంది. అలాగే లక్ష్మీ అనుగ్రహంతో సంపదకు లోటు లేకుండా వారు ఉంటారు. జై సత్యదేవ. నమస్తే అండి, మేము తుని నుంచి వచ్చామండి. అన్నవరం వచ్చాం. వ్రతం సత్యదేవుని వ్రతానికి వరలక్ష్మి వ్రతాలు జరుగుతున్నాయని తెలిసి వచ్చాం. చాలా బాగా చేశారండి, ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. ఆశీర్వచనం కూడా చాలా బాగా చేశారండి. అన్ని ఏర్పాట్లు బాగా, జాకెట్ ముక్క, గాజులు అన్ని ఇచ్చారు, ప్రసాదం కూడా ఇచ్చారండి. చాలా బాగా జరిగిందండి. 8 మంది వచ్చామండి, అన్ని బాగా జరిగాయండి. సత్యదేవుడి కృప అందరి మీద ఉండాలని మరీ కోరుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా ఇలాగే జరగాలని కోరుకుంటున్నామండి. చాలా బాగా జరిగిందండి, చాలా బాగుందండి. మేము అన్నవరం నుంచి వచ్చామండి. వరలక్ష్మి పూజ బాగా జరిగిందండి, బాగా చేసుకున్నాం. అప్పుడే 3 సంవత్సరాలు పెట్టి వస్తున్నామండి. మేము బాగా చేశారండి. రేపట్లు కూడా బాగానే ఉన్నాయండి, బాగా చేశారండి. సౌఖ్యం కూడా బాగుందండి. మేము కత్తిపూడి నుంచి వచ్చామండి. అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో వరలక్ష్మి వ్రతాలు చేసుకోవడానికి వచ్చామండి. ఇక్కడ అన్న సిబ్బంది అందరూ బాగానే ఏర్పాటు చేసి మాకు అనుకూలంగా అన్ని ఏర్పాట్లు చేసి మాకు చక్కగా రథం చేసి కథ వినిపించారండి. బాగానే జరిగాయండి. అందరూ వేలాది మంది స్త్రీలు అయితే వచ్చారు. చాలా బాగానే జరిగింది. చాలా బాగా జరిగాయండి. వరలక్ష్మి వ్రతం అయితే ఇంటి దగ్గర చేసుకుంటే కంటే ఇక్కడ సత్యదేవుడు చేసుకోవడం చాలా బాగుందండి. సత్యదేవి వ్రతం వరలక్ష్మి దేవి వ్రతం కూడా కలిపి చేసినట్టు ఉందండి. చాలా సంతోషంగా ఉంది, చాలా బాగా చేశారు. దినేష్ వారు కూడా ఈరోజు 2 ఉచిత బస్సుల్ని ప్రయాణికుల్ని అంటే భక్తుల్ని క్రింద నుండి పైకి, కొండ దిగువ నుండి కొండ ఎగువకి ప్రయాణం చేయడానికి ఉచితంగా సరఫరా చేశారు. ఆ విధంగా భక్తులందరికీ కూడా రవాణా సదుపాయాల్లో ఏ విధమైనటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తాం. రెండవది, వచ్చినటువంటి భక్తులకి అన్ని విధాలా సహకరించడానికి మా ఉద్యోగస్తులందరినీ కూడా విధుల్లో స్పెషల్ డ్యూటీస్ వేయడం జరిగింది. అదేవిధంగా వ్రత పురోహితులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారికి కూడా ఏ మండపాలు ఎక్కడ ఉండాలని కూడా కేటాయించడం జరిగింది. ఉదయం నుండి కూడా ఇప్పుడు వరకు భక్తులందరూ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటున్నారు. వచ్చిన వారందరికీ కూడా ఉచితంగా సత్యనారాయణ స్వామి వారి ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నాం. ఉదయం దద్దోజనం, పులిహోర కూడా సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా నీటి వసతి ఏర్పాటు చేస్తాం. వచ్చినటువంటి భక్తులందరికీ కూడా త్రాగునీటి సదుపాయం ఎక్కడ లోపం లేకుండా అందరినీ కూడా డ్యూటీ వేయడం జరిగింది. అదేవిధంగా వచ్చినటువంటి భక్తులు వ్రతంలో పాల్గొనేటప్పుడు వారికి మన వరలక్ష్మి రాగిమాడ, ఒకవైపు వరలక్ష్మి అమ్మవారు, ఒకవైపు శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి వారు ఉన్నటువంటి రాగి బిడ్డని ఇవ్వడం జరిగింది. అది వాళ్ళ మంగళసూత్రంలో కూడా దాన్ని ధరించవచ్చు మెడలో. ఆ విధంగా భక్తులందరికీ కూడా ఏ లోపం లేకుండా, ఏ ఆటంకం లేకుండా అన్ని సదుపాయాన్ని ఏర్పాటు చేశాం. మనకి అందరూ కూడా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారు కూడా సహకరిస్తున్నారు. అదేవిధంగా మా ఆలయ సిబ్బంది, అర్చకులు, వేద పండితులు కూడా మా సిబ్బంది
అంతేకాకుండా వచ్చినటువంటి సేవకులు కూడా ఈరోజు ఎక్కువగా వచ్చారు. వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి భక్తుల్ని మర్యాదగా చూస్తూ వారికి ఏ అసౌకర్యం లేకుండా వారికి అన్ని విధాలు కూడా అక్కడ పూజా సామాగ్రిని ఎక్కడికక్కడ వారి కూర్చున్నటువంటి ప్రదేశానికి చేరవేస్తున్నారు. ఈ విధంగా ఈ కార్యక్రమం జయప్రదం అవడానికి సహకరించినటువంటి తర్వాత పాల్గొంటున్నటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ పూజ మరి సాయంత్రం 6 గంటల వరకు ఉంటాయి కాబట్టి ఇంకా దగ్గరలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా విరివిగా వచ్చి పాల్గొని ఈ వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని సామూహికంగా అందరూ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.